ప్రియ స్నేహితులారా, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయము చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యకరమైన 3 విషయాలు కనపడతాయి. అవేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆదాము ధరించిన 3 వస్త్రాలు ఈ 2-3 అధ్యాయాల్లో మనకు కనపడతాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం. మొదటిగా వారు మహిమ వస్త్రాలను ధరించారు. వారు సిగ్గు ఎరుగక యుండిరి అని ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనపడుతున్నాయి. వారి శరీరాలు దేవుని మహిమతో కప్పబడినవి కనుక వారు ఆ విధంగా ఉండగలిగారు. మన శరీరాలు ఎలా ఉండాలో దేవుని సంకల్పం వీరిలో కనపడుతుంది. 2వ వస్త్రం ఆకులతో కుట్టిన వస్త్రం. ఆదాము పాపం చేసిన తరువాత దేవుని మహిమను కోల్పోయారు. వారు దిగంబరులమని తెలుసుకున్నారు. ఆ దిగంబరత్వాన్ని కప్పుకొనుట కొరకు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములుగా చేసుకునిరని ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనపడుతుంది. ఆకులు తాత్కాలికమైనవి, కొంతసేపు అయిన తర్వాత వాడిపోతాయి, రాలిపోతాయి. దీనిలో మానవుని స్వనీతి కనపడుతుంది. 3వదిగా చర్మపు వస్త్రాలు. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఈ వస్త్రాలలో రక్త ప్రోక్షణ, ఈ వస్త్రాలలో బలియాగం, ఈ వస్త్రాలలో విమోచన ఇమిడి ఉన్నది. జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడిన ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తములో విమోచించబడితే చాలు, ఆయన మిమ్మలను రక్షణ వస్త్రముతో కప్పును. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.